ఇండస్ట్రీలో మిథలాజికల్ సినిమాల ట్రెండ్ మళ్లీ మొదలైంది. దేవుడి కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. కొన్నిసార్లు తక్కువ ఖర్చుతో తీసిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. 3 ఏళ్ల కింద వచ్చిన కార్తికేయ 2 నుంచి మొదలు పెడితే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వీరంగం సృష్టిస్తున్న మహావతార నరసింహ వరకు ఎన్నో సినిమాలు సంచలనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఎంతమంది దేవుళ్ళ మీద సినిమాలు తీసినా శ్రీకృష్ణుడి మీద వచ్చిన సినిమాలకు మాత్రం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా. కృష్ణుడి జీవితంలో సినిమా చేస్తే ఎన్నో కోణాలు ఉంటాయి. రియల్ లైఫ్ లో కూడా ఎన్నో అద్భుతాలు చేసిన రాజు ఆ కృష్ణ పరమాత్ముడు. అందుకే ఆయన క్యారెక్టర్ లో ఎన్నో ఎలివేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్రను ఎన్నోసార్లు పోషించారు. మాయాబజార్ సినిమాలో మొదటిసారిగా కృష్ణుడి పాత్ర పోషించిన ఆయన ఆ తర్వాత తెలుగు సినిమా ఉన్నంతకాలం నిలిచిపోయే క్యారెక్టర్స్ చేశారు. ఈ రోజు కూడా శ్రీకృష్ణుడు అంటే తెలుగు వాళ్లకు అన్నగారే. నిజమైన కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. ఒకవేళ ఉంటే ఎన్టీఆర్ అంత అందంగా ఉంటాడు అంటారు. శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ విజయం ఇలా ఎన్నో సినిమాలలో అన్నగారు కృష్ణుడి పాత్ర పోషించారు. ఆ తర్వాత శోభన్ బాబు, కాంతారావు లాంటి వాళ్ళు కూడా కృష్ణుడి పాత్రలో మెప్పించారు. ఈ జనరేషన్ హీరోలు కూడా శ్రీకృష్ణుడి క్యారెక్టర్ చేశారు. 10 ఏళ్ల కింద గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి కృష్ణుడిగా నటించారు. 2 ఏళ్ల కింద విడుదలైన బ్రో సినిమాలో కూడా దాదాపు కృష్ణుడితో సమానమైన దేవుడి పాత్రను చేశారు. ఇక నాగార్జున కూడా విష్ణు హీరోగా నటించిన కృష్ణార్జున సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించారు. కేవలం వీళ్లు మాత్రమే కాదు, ఇంకా చాలా మంది హీరోలు తెలుగు తెర మీద శ్రీకృష్ణుడిగా కనిపించారు. ఇక కృష్ణుడి సెంట్రిక్ గా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రఫాడించాయి. ముఖ్యంగా నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ 2 సినిమాలో ఆ కృష్ణుడి కంకణం చుట్టూ కథ సాగుతుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపు 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దేవకీ నందన వసుదేవ లాంటి సినిమాలలో కూడా శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి చూపించారు. మొత్తానికి తెలుగు సినిమాకు ఆ శ్రీకృష్ణుడికి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్నో సినిమాలలో ఆ గోపాలుడు గురించి మన దర్శకులు కథలుగా చూపించారు. ఇంకా చూపిస్తూనే ఉన్నారు కూడా.